ప్రియులారా, ఒక విశ్వాసిగా మనకంటూ ఒక గుర్తు ఏముండాలంటే, దేవుని యొక్క ప్రేమను కలిగిన జీవితం జీవించాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. కాబట్టి ప్రియులారా, మనం మన ప్రభును ప్రేమించే వారిగా ఉండాలి. అదే సమయంలో సహోదర భావంతో, సహోదర ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉండాలి. అలా ఉన్న ఎడల అనేక శిష్య బృందంలో, అనేక విశ్వాసుల బృందంలో క్రైస్తవ విశ్వాసులుగా ఒక సాక్ష్యం కలిగిన జీవితము జీవించగలము. మనము చూపించే ప్రేమను బట్టి అనేకులు ప్రభావితమై దేవుని యొక్క ప్రేమను మన ద్వారా వారు తెలుసుకొని వారిలో కూడా నిజమైన మారు మనసు అనుభవంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనము మన దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి. అదే సమయంలో మన తోటి వారిని కూడా హృదయపూర్వకంగా, మన పొరుగు వారిని కూడా ప్రేమించినట్టయితే ఆయనకి సాక్షులుగా మనం నిలబడతాం, మరికొందరిని ప్రభావితం చేస్తాం. ఆ విధంగా వారందరూ కూడా ప్రభు యొక్క ప్రేమను రుచి చూచి ఎరగగలరు. అటువంటి గొప్ప అవకాశము మనమెందుకు సద్వినియోగం చేసుకోకూడదు? సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడబడదాం. దేవుని యొక్క ప్రేమను ప్రకటించేవారుగా జీవించుదాం. అటువంటి గొప్ప అవకాశాన్ని వినియోగించుకుందాం. ప్రభు యొక్క ప్రేమ మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్.